నమస్తే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇండియా టుడేకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన మాట్లాడుతూ దాదాపుగా ఇచ్చినటువంటి హామీలన్నింటిలో 99% అయితే నేను పూర్తి చేశాను, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఇప్పుడు దిగిపోయినా పర్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి రాష్ట్రంలో అసలు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల పరిపాలన పైన ఒక మహిళగా మీ అభిప్రాయం ఏంటి? బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. నేను అమరావతి మహిళనండి. నా పేరు నాగలక్ష్మి, మాది నేలపాడు గ్రామము. 1500 రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నామండి. 99% హామీలు నెరవేర్చాను అని చెప్పిన ముఖ్యమంత్రి గారు మొదటిగా ధైర్యంగా గుండె మీద చెయ్యేసుకొని అమరావతి ఏకైక రాజధాని, అమరావతి నేను అధికారంలోకి వస్తే అమరావతిని మార్చను, అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఈ అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, నేను అమరావతిని మార్చను, అమరావతికి నేను నిబద్ధున్నై ఉంటాను, అమరావతి రాజధానికి నేను నిబద్ధున్నై ఉంటాను అని చెప్పిన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, అమరావతి ఏకైక రాజధాని అన్నారా? ఇప్పటి వరకు మీరు 3 ముక్కలు ఆటాడారా? ఎందుకంటే మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే ప్రపంచవ్యాప్తంగా జనాలు వింటారండి. 5.5 కోట్ల ఆంధ్రులు మీ మాటలు వింటున్నారు. మేము 1500 రోజులుగా ఉద్యమం చేస్తున్నాము. 99% హామీలు అమలు చేశామని మీరు చెబుతున్న మాట, ఒక్క అమరావతి ఉద్యమం గురించి మీరు బయటకు వెళ్ళి అడగండి. మీరు కనుక అమరావతి ఏకైక రాజధాని అని చెప్పుంటే 1500 రోజుగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, 1500 రోజు ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మీ ముఖాన్ని ఉమ్మోస్తారండి. నిజంగా మహిళలంగా మేము ఇట్లా మాట్లాడకూడదు, కానీ ఎందుకంటే కడుపు కోత. 1500 రోజులుగా మేము తినక తాత ముత్తాతల నుంచి వచ్చిన సొమ్మండి మాకు, తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములండి మావి, 3 పంటలు పండే భూములండి. ఈరోజు మా పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వని పరిస్థితి మాది. మేమేం తప్పు చేసామండి? మేమేం పాపం చేసాం? 5.5 కోట్ల ఆంధ్రుల కోసము భూములు ఇచ్చి రోడ్లు ఎక్కి ఎన్ని దెబ్బలు తిన్నామో, ఎన్ని అవమానాలు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారండి. మా ఆధార్ కార్డులు పట్టుకొని మా గ్రామాల్లో మా శిబిరాల్లో మేము కూర్చున్న పరిస్థితులు వచ్చినాయండి. ఏమి హామీ నువ్వు నెరవేర్చావు? 1500 రోజులుగా నాలాంటి ఒక ఆడబిడ్డ కన్నీరు, ఎంతమంది కన్నీరు గర్చుంటారు. ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకి జగన్మోహన్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పాలి. కబడ్దారు చూస్తుండే మరి మా బాధ, మా ఆవేశం, మేము ఇట్లా మాట్లాడుతున్నాం. మేము మహిళలంగా ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించుకొని, కాలేజీలకు పంపించుకొని, ఉదయం క్యారేజీలు కట్టి సాయంత్రం రాగానే స్నాక్స్ ఏర్పాటు చేసి, రాజకీయం అంటే కూడా తెలియని మహిళలము, గడప దాటి బయటకు రాని మహిళలము. నీ వల్ల జగన్మోహన్ రెడ్డి, కేవలం నీ వల్ల 1500 రోజులుగా మేము రోడ్లు ఎక్కున్నాము. ఎంత బాధకి గురవుతున్నామంటే ప్రతి ఒక్క కన్నీటి బట్టికి నువ్వు సమాధానం చెప్పాలి. భగవంతుడు అన్నాడు, న్యాయవంతుడు సత్యవంతుడు అయితే నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గనక, నిజంగా నువ్వు యేసు ప్రభు నమ్ముకొని ఉంటే గనక, నీకు మనస్సాక్షి అనేది ఉంటే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ మీద నువ్వు చేయబెట్టి చెప్పు, అమరావతి మహిళలు లేడిపించలేదు అని, అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది అని నువ్వు చెప్పావని చెప్పు. 99% హామీలు నెరవేర్చావని ధైర్యంగా చెప్పు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే ఏదైతే మొదట హామీ ఇచ్చావో అమరావతి రాజధానిగా ఉంటుంది, 30,000 ఎకరాల పైన అవసరం అవుతాయి, విజయవాడ నుంచి అమరావతి వరకు రాజధానికి ఉండడానికి నేను అంగీకరిస్తున్నాను, ఎస్ 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 అని బల్లగుద్ది చెప్పిన నువ్వు అధికారంలోకి వచ్చావు. అమరావతిని కదిలెచ్చు అనే కేవలం ఒక ఉద్దేశం నీకు ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి, నువ్వు తెలుసుకో ఆ విషయం. కానీ నువ్వు అమరావతిని ధ్వంసం చేసావు. ఒక్క ఇటుకు కూడా నువ్వు అమరావతిలో పెట్టలేదు. అసలు ఒక్క బిల్డింగ్ కాదు కదా, ఒక ఇటుకు కూడా నువ్వు అమరావతిలో పెట్టలేదు. అట్లాంటప్పుడు 99% హామీలు నువ్వు ఎట్లా నెరవేర్చిన వాడు అవుతావు? రా మా దగ్గరికి రా. మహిళలను చాలు నువ్వు చేసిన దుర్మార్గాల గురించి చెప్పడానికి. నీ తల్లి, నీ చెల్లి కూడా ఇప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు. నీ తల్లికి విలువ ఇవ్వట్లా, నీ చెల్లికి విలువ ఇవ్వట్లా, నాలాంటి ఎంతో మంది ఆడబిడ్డలకు నువ్వు విలువ ఇవ్వట్లేదు, గౌరవించట్లేదు, అవమానపరిచావు. ఇప్పటికీ అమరావతి కేసుల్లో మమ్మల్ని ఎన్నోసార్లు కొట్టారు, ఎన్నోసార్లు దూషించారు, నిందించారు. అయినా మేము ఓర్చుకొని ఎందుకు ఈ ఉద్యమం చేస్తున్నామంటే
మేము చేస్తుంది న్యాయ పోరాటం, మేము చేస్తుంది ధర్మ పోరాటం, మేము చేస్తుంది సత్య పోరాటం. కాబట్టి ఎప్పటికైనా న్యాయము ధర్మం అనేవి ఓడిపోవని ఒక దృఢ సంకల్పంతో మేము ఉద్యమం చేస్తున్నాము. అదేవిధంగా 1500 రోజుల వరకు మేము ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చాము. ఈరోజు 1500 రోజులు కూడా ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల ఆంధ్రులు ఆశ్చర్యపడే విధంగా మేము ఈ ఉద్యమం చేశాము. అమరావతి ఉద్యమం చేశాము అని అంటే ఇది ఆషామాషి ఉద్యమం కాదండి. 34,000 ఎకరాలు 29,000 కుటుంబాలను ఇచ్చి ఉన్నామండి. మేము ఎందుకు ఇచ్చామంటే 5.5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చాము. అమరావతి ఇక్కడ రాజధానిగా ఏర్పడితే ఇక్కడే కంపెనీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, కాలేజీలు వస్తాయి, యూనివర్సిటీలు వస్తాయి. ఎక్కడెక్కడికో వెళ్ళి బిడ్డలందరూ చదువుకునే బదులు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు అమెరికాలో వెళ్తున్నారండి, లండన్లో వెళ్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులకి బాగోదు, అక్కడికి వెళ్ళి బాగోకపోతే అమ్మ టాబ్లెట్ వేసుకో, నాన్న టాబ్లెట్ వేసుకో అని చెప్పగలరు. అదే ఇక్కడ రాజధాని ఉంటే, ఇక్కడ కంపెనీలు, ఇక్కడ ఫ్యాక్టరీలు ఉంటే అందరూ ఇక్కడే ఉంటారు. కని పెంచుకున్న బిడ్డలమండి, మాకు బాగోపోతే వాళ్ళ చేతులతో టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు. మాకు చాలా బాధను మర్చిపోతామండి. కానీ అవకాశం కూడా లేకుండా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఈ విధంగా మమ్మల్ని బాధ పెడుతున్నాడు. కాబట్టి తగిన శిక్ష అనుభవిస్తావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎంత బాధ ఉంటే, ఎంత కన్నీటితో, ఎంత ఈ వేదనతో మేము మాట్లాడుతున్నావు నువ్వు గుర్తు తెచ్చుకో. ఇకనైనా సరే అబద్ధపు మాటలు, బూటకపు మాటలు వదిలేసి నీ అంతగా నువ్వు అమరావతి విషయంలో నేను తప్పు చేశాను, వాళ్ళకి న్యాయం చేయలేదని ఒప్పుకో. అప్పుడే నీ పాపం కాస్తైనా సరే పరిహారం చెందింది. లేదంటే నీ పాపానికి పరిహారం కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి. కానీ మేం చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో, మేం చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో ఎవరైతే అమరావతి సృష్టికర్త ఉన్నాడో, ఎవరైతే అమరావతి ఏకైక రాజధానిగా ఉంటది, నిలబెడతాను, నా సాయి శక్తుల అమరావతి రాజధాని అయ్యే వరకు పోరాడతారు అంటారో ఆ వ్యక్తి అధికారంలోకి వస్తాడు. నువ్వు దిగిపోతావు, నామ రూపాల్లో కూడా పోతావు. గుర్తుపెట్టుకో. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ మేడం.